వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ముందుగా మన ముఖ్య అతిథి జస్టిస్ నాగేష్ వేణుగోపాల్ గారిని వేణుగోపాల్ గారు తదుపరి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ స్పష్ట గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వారిని ఈ సభ అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నారు. అనివార్య కారణాల వల్ల ఈరోజు నారాయణ గారు మాట్లాడారు. మన సిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మల్లా వెంకటరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారిని సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మమ్మపాటి అజయ్ గారు వేదికరించవలసి సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి విజయ చంద్రశేఖరరావు గారు వేదిక కోరుతున్నాను. చంద్రగిరి గారు సిఆర్ ఫౌండేషన్ సిఆర్ పాలిక్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ డైరెక్టర్ మరియు మన వృద్ధాశ్రమ వాసులకి సేవలు అందిస్తున్న డాక్టర్ రజనీ గారిని వేదికను ఎంచవలసిగా కోరుతున్నాం. సిఆర్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కె రమేష్ గారిని కె రామకృష్ణ అలాగే మన ఈ ఆశ్రమ సలహా కమిటీ సభ్యులు ఎన్ రాజేంద్రరావు గారు సామాన్య దానియా గారు వేదిక కోరుతున్నాను. తొందర సీనో కుర్చీ సార్ ఒక్క నిమిషం సార్ నిలబడండి. మన ముఖ్య అతిథి ఈనాటి మన వార్షికోత్సవ వచ్చిన ముఖ్య జస్టిస్ వేణుగోపాల్ గారు నాకు సంబంధించిన పర్సనల్ గారు కూడా చాలా వారు నాన్నగారు గోవిందరావు గారు ఎమ్మెల్యే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు వ్యవసాయ కార్మిక సంఘంలో చాలా కాలం పనిచేశారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీస్ అవునా ఎలాగా యూట్యూబ్ చూసుకున్నాను. ఒక పని చేయాలి, ఆ సైడ్లో పెట్టాలి, అక్కడ ఇంటర్మీడియట్ చేశారు. ఏలూరులోని సిఆర్టీ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర ఎల్ఎల్ఎం అంతర్జాతీయ చట్టంలో ఉస్మానియా పీజీ కాలేజీలో హైదరాబాద్లో చదివారు. 21/4/1992 నుంచి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఈ శ్రీ ఎంవి రమణారావు ఛాంబర్స్లో భద్రాచలంలో లా ప్రాక్టీస్ ప్రారంభించి మరియు
ఎఫిషియన్సీ పథకాలపై స్పర్ధ సాధించారు. 1996లో ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యాలయంలో కూడా చేరారు. 2004లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, హౌసింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ విభాగాలకు అసిస్టెంట్ గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమితులయ్యారు. జీహెచ్ఎంసీకి స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. పరిశ్రమలు, వాణిజ్యం, గనులకు ప్రభుత్వ పీఠంగా నియమించబడి 2014 వరకు కొనసాగారు. 2017 నుండి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. మళ్ళీ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, పశుసంవర్ధక, మత్స్య, భూ కబ్జాలకు ప్రభుత్వ పీఠంగా నియమితులయ్యారు. 2022 ఆగస్టులో తెలంగాణ 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో చాలా సంచలనమైన నిర్ణయాలు, సంచలనమైన తీర్పులు ఇచ్చారు. అందులో భాగంగా ఈ సిఆర్ ఫౌండేషన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఎకరాలని కబ్జా చేయడానికి వాటికి వ్యతిరేకంగా వారు తీర్పులు ఇచ్చారు. అటువంటి ఇంకా ఈ మధ్యనే మొన్న వేరే ఒక పీఠ భూములు కాజేయాలనుకున్నా కూడా వారు వాటి తీర్పు ద్వారా పరిష్కరించారు. అటువంటి సంచలనాత్మక తీర్పు సాధించారు. 2000లో శ్రీమతి రాధా పరమేశ్వర్ గారిని వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు మనసుంది, కుమారుడు వర్షిస్తున్నారు. వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాను. జగదీష్ పాషా గారిని తమిళ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. జీవితం చూస్తే ఏంటంటే మనకు సంబంధించిన ఉండేది. సిఆర్ గురించి చెప్పడం కూడా ఇది అవసరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి సిఆర్ మొత్తం జీవితం ఆయన హ్యుమానిటీకి 3 సెక్షన్ 1 క్లాస్కి డెలిగేట్ చేసినట్టు. నేను ఢిల్లీలో ఏఎస్ఎల్ ఉన్నప్పుడు ఆయనతో నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. నేను I'm sorry, మనం రాష్ట్రోత్సవ సందర్భంగా ఈ ఆశ్రమంలో ఇటీవల పరంపర వారు అలానే మన సిఆర్ ఫౌండేషన్కి వ్యవస్థాపకుల నుంచి అన్ని కాలంలో పనిచేసిన మన శ్రోవరం సుధాకర్ రెడ్డి గారు ముఖ్యంగా వారికి, మరియు ఈ మధ్యకాలంలో ఇక్కడ చనిపోయిన పిఏ చౌదరి గారు, శివుడు గారు, రాధమ్మ గారు, చాలామంది ఉన్నారు, 11 మందిగా ఉన్నారు. వారందరూ ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోగలిగిన వాడు నిలబడిన వాడు నిలబడండి. Wow.
నేను సిఆర్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నేను కూడా 74 to 78 ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది. క్లోజ్ క్వార్టర్స్తో సిఆర్ మిషన్ మిషన్ స్కిల్ సో హిందీ లాంగ్వేజ్ మీద అంతా ఇది పూర్తి కంట్రోల్ లేదు. కానీ మేనేజింగ్ నార్త్ ఇండియన్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు వీ యూస్ టు టాక్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్. సో ఆయన ప్రభావం చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నుంచి ఆయన వచ్చారు ఢిల్లీకి. కానీ నార్త్ ఇండియాలో ఎంత మంచి ప్రభావం ఉండేది సిఆర్కి. ఎందుకంటే తర్వాత సక్సెసివ్ జనరేషన్ నేను చూశాను. ఓన్లీ జస్ట్ ఒక వారం ముందుగా నేను లింక్ పిచ్చాయి బాబు వచ్చేసాను. కానీ ఆ సమయంలో నేను సిఆర్ ఎట్లా బాబుని ఆ సందర్భంలో క్రైసిస్లో 5 or 10,000 వాలంటీర్స్ 10 to 15 మంది అక్కడ ఉన్నారు. అన్ఫర్గెటబుల్ చాప్టర్ అని చెప్పవచ్చు. సో అనేక విషయాలు ఆయన జోక్యం తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని చేసింది. ఇక్కడ హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చాలా హై పీస్లో ఉండేది. సో ఆ సమయంలో ఆయన నాకు అడిగారు, ప్లీజ్ గ్యాదర్ ఆల్ ది స్టూడెంట్ లీడర్స్. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు చూస్తే ఫోర్ఫిట్లో ఉన్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్ వై సెపరేషన్. నేను మొత్తం కాలేజ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్కి దగ్గర మన ఏఎస్ఎఫ్ ఆఫీసులో గ్యాదర్ చేశాను. అప్పుడు ఆయన ఫ్రాంక్ టాక్ విత్ స్టూడెంట్ లీడర్స్ వై వాంట్ టు సెపరేట్. ఓన్లీ మనది చూస్తే కామన్ లాంగ్వేజ్ తెలుగు ఉంది. సో లాంగ్వేజ్ కామన్ ఉన్నప్పుడు కూడా వై దిస్ డిఫరెన్సెస్. సో ఈ సెడ్ యూ ప్లీజ్ స్పీక్ టు యువర్ మైండ్ ఫ్రాంక్లీ, దెన్ ఐ వాంట్ టు లిసన్. సో ఆ సమయంలో ఈ డీప్లీ ఎక్స్చేంజ్ విత్ ది స్టూడెంట్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఏమైనా సమస్య ఉన్నప్పుడు సిఆర్ గారు వెరీ డీప్గా ఇన్వర్స్ అయ్యి సో అది ఆలోచన ఉంటుంది. సో లాస్ట్ బ్రీత్ ఆల్సో కృష్ణకాంత్ గారు రాష్ట్రపతి గారు చాలా గౌరవం సిఆర్కి ఇచ్చింది. సో దెన్ ఈ స్టాచ్యూ వాజ్ అన్వీల్డ్ ఇన్ విజయవాడ. హీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ వైస్ ప్రెసిడెంట్ only for unveiling the statue. He used to give a lot of regard. So there are several personalities like him. Because ఆయన ఓన్లీ మిషన్ కదా ఇంటర్నేషనల్ ఇష్యూ గురించి కూడా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ లివింగ్ ఇంకా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ గ్రహీతారు. సో ఎంత చెప్పబోతుంది ఇందులో నేను ఇంకా చీఫ్ గెస్ట్ నెగెట్ మధ్యలో రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ బిఫోర్ చీఫ్ గెస్ట్ సంథింగ్ దెన్ ఆఫ్టర్ చీఫ్ గెస్ట్ టేక్ గెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు క్లుప్తంగా మన ఆశ్రమం గురించి ఒక పరిచయం చేయవచ్చున్నాను. మన ఈ ఆశ్రమం సమాజ సేవ చేసిన వారికి నచ్చడానికి కోసం మనం పెట్టుకున్న ఆశ్రమం. మన వృద్ధాశ్రమానికి ఆ కేటగిరీలో రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజున 1999లో 5 ఆశ్రమాలతో ప్రారంభమైన ఈ ఆశ్రమం దినగతాభివృద్ధి చెందుతూ 26వ రాష్ట్రోత్సవంలో అడుగుపెట్టింది. ఆశ్రమంలో 110 తరగతులు జరుగుతున్నాయి సార్. 3 డార్మెంటరీలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 134 మంది నివసిస్తున్నారు. 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆశ్రమం తరపు చాలా అప్లికేషన్స్ నియర్లీ 450 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అలానే ఆశ్రమ వాసుల సౌకర్యం కోసం 5 గంటల సామర్థ్యంతో ఒక ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అసిస్టెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ వాటిని ఏర్పాటు చేసుకున్నాం. ఆశ్రమ వాసుల సౌకర్యాలను ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆశ్రమ వాసుల కోసం సౌకర్యాలను ఎస్కే మార్పిడి విరాళంగా ఇచ్చారు. వృద్ధాశ్రమంలో ప్రవేశానికి అర్హులను గుర్తించి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంది. ఆశ్రమ వాసుల్లో శ్రమజీవుల కోసం తమ చురుకైన జీవితాన్ని త్యాగం చేసిన వారు అనేక మంది సామాజిక కార్యకర్తలు, స్వాతంత్ర సమరయోధులు, మాజీ శాసనసభ్యులు, రిటైర్డ్ డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ప్రఖ్యాత జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. గతంలో ఉన్నారు, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. వృద్ధాశ్రమంలో స్వాతంత్ర గణితోత్త మహాత్మా గాంధీ, చంద్రరాజేశ్వరరావు, నీలం రాజశేఖర రెడ్డి, దాసం నాగభూషణరావు, గోరుపల్లి శ్రీకృష్ణ తదితరులు జయంతి వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి. వీటికి అందుబాటులో ఉన్న ఆ ఫౌండేషన్ ఆఫీసులలో హాజరవుతూ ఉంటారు. వివిధ పండుగల సందర్భంగా ఆశ్రమ వాసులను అలరించడానికి స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ఉన్నవారు అందరూ కలిసి వారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ రజనీ గారు ముఖ్యంగా, తర్వాత మండ గోపీచంద్ గారు, ఆయన శ్రీ గారు 3 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఆశ్రమంలో ఆశ్రమవాసులకు ఆరోగ్య సేవలను అందిస్తూ ఉన్నారు. ఒక నర్సు ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. సిఆర్ ఫౌండేషన్ జన్మపాడి తర్వాత ఈ ఆశ్రమానికి ఒక సబ్కమిటీని ఏర్పాటు చేశారు. అందులో నేను డైరెక్టర్గా చెన్నమనేని వెంకటేశ్వరరావు గారు పరిచయం ఉంది. చెన్నమనేని రాజేశ్వరరావు గారు అన్నీ ఇక్కడే ఉండేవాడు. వారు సభ్యులు నమ్మవాడి అజయ్ కుమార్ గారు, డాక్టర్ రజనీ గారు, రాజేంద్రరావు గారు, మండల గోపీశెట్టి గారు, తమ్మారెడ్డి కాన్యా గారు, వీరందరూ సభ్యులతోటి వీరు పై సంస్థలో సబ్ కమిటీ తరచు సమావేశాలు వృద్ధాశ్రమంలో సాగర్ పాఠాలను పంచుకోవడం జరుగుతుంది. ఈ సమావేశాల్లో మాకు ఆఫీస్ పేపర్స్ కూడా వారి సలహాలు సందర్భంతో ఇక్కడ జరుగుతూ ఉన్నాము. ముఖ్యంగా వృద్ధాశ్రమం, వంటశాల, ఆశ్రమం పరిశుభ్రత, పర్యావరణ వ్యవస్థను పరిశీలన చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. సబ్ కమిటీ మెంబర్లకు వాళ్ళ జరిగింది. ఇందులో ఆశ్రమవాసుల సౌకర్యార్థం ఒక సోలార్ ప్లాంట్ కూడా పైన ఏర్పాటు చేసుకున్నాము. ఆశ్రమంలో ప్రతి ఆదివారం తెలుగు, హిందీ, పాత సినిమాలు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఆశ్రమంలో ఈ మధ్యనే 97 పైబడిన వాళ్ళు 15 మంది దాకా ఉన్నారండి. వారికి ఆశ్రమవాసులను సన్మానించుకోవడం జరిగింది. ఫౌండేషన్ ఆవరణలో స్థాపించబడిన సిఆర్ పాలిక్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా ఆశ్రమవాసులకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. 27 పైబడిన 27 పైగా ఇక్కడ ఉన్నవాళ్ళు 8 మంది ఉన్నారండి. అందులో ప్రసాద్ గారు ఉన్నారు. ఇది స్థూలంగా ఆశ్రమం గురించి. ఫౌండేషన్ గౌరవ జస్టిస్ నగేష్ గారు, అధ్యక్షులు రాజేష్ భాష గారు, వేదికపై హాస్యం సిఆర్ ఫౌండేషన్ ఆఫీస్ బేరర్స్, అలాగే ఈ హోమ్ డైరెక్టర్ మెంబర్స్, ఇక్కడ వచ్చేసిన హోమ్ మెంబర్స్ మిత్రులందరికీ ఈ వాస్తవంగా మన అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మన ఓల్డేజ్ హోమ్ ప్రారంభం చేస్తున్నాం. ఈ దసరా సందర్భం, అట్లాగే మనం గెస్టులు కూడా అవ్వాల్సిన కార్యక్రమంతో ఈరోజు జస్టిస్ నగేష్ గారు కన్సల్ట్ చేసిన తర్వాత ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే వారు చెప్పారు 26వ వార్షికోత్సవం మన ఓల్డేజ్ హోమ్, అందువల్ల వివరాలు కూడా వారు చెప్పారు. అయితే మన సిఆర్ ఫౌండేషన్ సిఆర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరి ఇప్పటికి 30 సంవత్సరాలు ఈ సిఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకో 30 సంవత్సరాలు అయింది. అందులో మన హోమ్ ఈ
ప్రభుత్వం దీనికోసం స్థలం కేటాయించింది 5 ఎకరాలు. తర్వాత ఈ భవనం నిర్మాణం చేసుకోవడం ఒక 4 సంవత్సరాలు పట్టింది. ఒక 26వ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సిఆర్ గారి ప్రథమ వర్ధంతితో ఇప్పటికి 30 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ప్రధానమంత్రి బొమ్మరి వృద్ధాశ్రమం, తర్వాత నీరు రాజశేఖర రెడ్డి పరిశోధన కేంద్రం కెనాల్ రీసెర్చ్ సెంటర్, తర్వాత మహిళా సంక్షేమ కేంద్రం, అదేవిధంగా సిఆర్ పాలిక్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ విభాగాలు మరి సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి పనిచేస్తూ ఈ ప్రాంతంలో అనేక మందికి అనేక రకాలుగా సేవలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ లోపరేజుడు ఇది ముఖ్యంగా కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎన్ఆర్ఎస్ సెంటర్ నీలం రాజశేఖర రెడ్డి అంటే చంద్ర రాజేశ్వరరావు గారితో సహా పనిచేసిన సమకాలీకులు కామ్రేడ్ రాజశేఖర రెడ్డి పేరుతో రీసెర్చ్ సెంటర్ పెట్టడం అనేది జరిగింది. మరి అది నిరంతరం మధ్యకాలంలో చాలా యాక్టివ్గా ఒక మంచి టీం ఏర్పాటై రెగ్యులర్గా మీటింగ్ జరుపుతూ దాన్ని యాక్టివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే శిక్షణ గ్రంథంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్ కోర్స్, కంప్యూటర్ కోర్స్ ఇది మహిళలకు కొనసాగుతుంది. భవిష్యత్తులో మనం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే సిఆర్ పాలిక్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది మరి రోటరీ క్లబ్ సహకారం, అట్లాగే ఎంవి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇది మరి ఈ ఆరోగ్య కేంద్రాన్ని విస్తరించి మన వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా మరి అతి చక్కగా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలోనే ఈ రీసెర్చ్ సెంటర్లో ఉన్న లైబ్రరీకి మన సురవరం సుధాకర్ రెడ్డి గారి చేపట్టడం, అక్కడ సిఆర్ ఫౌండేషన్, నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్, అట్లాగే సురవరం సుధాకర్ రెడ్డి గారి లైబ్రరీ అని నామకరణం చేసి అందులో లైబ్రరీని కూడా మరి డిజిటల్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి చేస్తా ఉన్నాం. ఇది ఇవాళ పుస్తకాల గురించి మన చెన్నకేశ్వరరావు గారు చెప్పారు. కాన్సెప్ట్ ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద పూర్తిగా అవగాహన జస్టిస్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సందేశాన్ని మనం తీసుకొని ముందుకు పోదామని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. ఈ వేదిక నడిపించిన పెద్దలు, అలాగే ఈ హాల్లో సమావేశమైన తల్లిదండ్రుల సమానమైన అందరికీ కూడా నేను ఇక్కడ అతని వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అనుభవం కానీ శక్తి కానీ వయసు కానీ నాకు చిన్నతనంలో మా నాన్న ఎర్ర జెండా పట్టుకుని కన్నీళ్ళు జెండా పట్టుకుంటే నేను సైకిల్కి పేపర్ తీసుకుని జెండా దెబ్బలు పడుతుంటే స్పీడ్గా దొరికి కింద పడి మోకాలకి పొలాలు కొట్టుకున్నాను. నా అనుభవం ఉంది. నేనేం పరాయి వాడిని కాదు, మీ అనేకులు సమానులైన వల్ల భావించాల్సిందిగా నేను ఆలోచిస్తాను. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, మేమంతా 5 మా పెద్దక్క, మా పెద్దవాళ్ళిద్దరు, నేను, తర్వాత మా శిశువులు ఉంటాను. మా నాన్న కనీసం ఒక సంవత్సరానికి ఒక్కసారైనా జైలుకి వెళ్ళేవాడు. రిమాండను, ఉద్యోగమను, చురుకాకులుగా రేట్లు పెంచారనో, ఉద్యోగం చేశారనో, రాష్ట్రాలు చేశారనో, దునియమైన రూపం మొత్తానికి సంవత్సరానికి ఒకసారి మా నాన్న ఒక 10 రోజులైనా జైలుకి వెళ్తామంటే మా నాన్న జైలుకి వెళ్తామంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే పెద్దగా బాధపడేవాడు కాదు. మా జైలు కంటే మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీస్కి వచ్చినట్టు మా నాన్న జైలుకి వెళ్ళారు. ఒక సందర్భంలో సూపరింటెండెంట్ మా అమ్మ కబురు పెట్టాడు. మా అమ్మ కూడా పెద్దగా అంటే ఏమంటే మీ ఆయనకి బాగానేతో జైలు పెడితే ఇక్కడ వరంగల్ పంపిస్తాము, కావాలంటే ఆ రోజు ఇష్టమైన ఆహారం వచ్చి తెచ్చి పెట్టడం.
నాకు అది ఖచ్చితంగా బాగా గుర్తుంది. మా సిస్టర్లు మా బ్రదర్ క్యారేజ్ వాటర్ బాటిల్ పట్టుకున్నారు. నాకు చుట్టా గుడ్డి లేదు, నేను ఇలా పట్టుకున్నాను, మేనేజ్ చేయాలి. సరే మా అక్కడ చేయబడుతుంది. జైలుకి వెళ్తే మా నాన్న ఆ జైలు కోసం అవతారం ఉండి నాకు చిన్న కోర్టు తినిపించాడు. తినిపించి మా మామూలు సైకిల్ చేశాడు, వీళ్ళు తీసుకుని వాళ్ళ బ్యాంక్లో నన్ను బయటకు తీసుకెళ్తాను, వీళ్ళు గొడవ చేస్తాను. సరే మా నాన్న మా మామయ్య బయటకు తీశారు. ఆ వ్యాన్లో వెళ్తున్న రూపం నాకు ఇంకా గుర్తుకుపోయింది. నేను ప్రయోజనాల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల గొంతుగా మిగిలిపోయిన ఒక గొప్ప కమ్యూనిస్టు ఉద్యమంలో ఒకనొక నాయకుడు గడుపున పుట్టినప్పుడు గర్వపడతానని నా చిన్నప్పుడు మా ఊరు మాదన్నకార గారు వచ్చారు, నాగేశ్వర గారు ఈ కుటుంబం చూసుకోండి కదా. సందర్భంలో మైకులు పెట్టారు ఆ ఎలక్షన్. చిన్నప్పుడే మేబీ నేను 5 చదువుతున్నప్పుడే కష్టం చాలా కడుపు మంట తెగించి సమ్మెలు చేసేవారు. నిరపరాధులై నిరాధారులై చెరసాలలో చిక్కేవారు. చదివిన చదువులన్నీ గుడిబండలుగా నిరుద్యోగులై కుదిరేవారు. అనేకులంతా అనాథలంతా అశాంతులంతా అభాగ్యులంతా అక్రమాలపై సవాలు చేస్తూ విప్లవ సంఘం వెలికిస్తారని భావమైనప్పుడు ఆ విప్లవ సంఘానికి వీరందరూ కూడా ఊపిరి నాంది పరిగిన నా తల్లిదండ్రులు సమానమైన వ్యక్తుల ముందు నేను నిలబడి మాట్లాడతాను. నేను ఎంతో గర్వించడానికి మనం చేస్తున్నాను. ఇది ఒక గొప్ప ఉద్యమం, ఒక నిరంతర సరయే అన్యాయమైన చోటల్లో కూడా చైతన్యం ఉంటుంది. దాన్ని విభేదించేది ఒక చిన్న చీమను చంపాలని మనం చూసినా దాని శరీరం మొత్తం తెగిపోయినా దానికి ఉన్న కొట్టెలతో మనం కొట్టాలని చూస్తుంది. అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉన్నప్పుడు ఇంత శక్తివంతమైన మానవుల్లో సందిగ్ధంగాను అన్యాయాన్ని వ్యతిరేకించే దానికి మౌనంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో చైతన్యాన్ని తగ్గించి కొంతమంది రచయితలుగా, కొంతమంది గాయకులుగా, కొంతమంది ఆర్టికల్స్ రాసి, కొంతమంది గురువుల ప్రచారం చేసి జనాన్ని ఉద్వేగపరంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడిన అనేక సందర్భాల్లో మొత్తం జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మహనీయులు నేను నిలబడి మాట్లాడుతాను కూడా గర్వంగా ఉందని ఇది సర్వేగా తెలియజేస్తాను. మీరందరూ నా దృష్టిలో నడిచే దేవుళ్ళుగానే నేను భావిస్తా ఉన్నాను. వంశంగా చేస్తున్నాను, మీరంతా నడిచే దేవుడు. వీరి సమాజానికి మీ శక్తి కొరది మీరందరూ సహాయం చేసేవారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ఈ చంద్రరాజేశ్వర గారు, నేను 3 ఊళ్ళో ఉంటే చంద్రరాజేశ్వర గారు 2వ ఊళ్ళో ఉండేవారు అనుకుంటారు. సాయంత్రం గారు చంద్రరాజేశ్వర గారు అన్నయ్య పేరు ఉండేది, పెద్దవారికి అన్నయ్య ఉండేవారు. ఆయన ఒక సినిమా తీసుకెళ్ళి ఆ టీవీలో ఇంగ్లీష్ మూవీస్ చెప్పి ఇంగ్లీష్ అలా చదవాలని చెప్పేవాడు. ఆయన ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు. సాయంత్రం గారు చదవాలి. తర్వాత చంద్రరాజేశ్వరరావు గారు అంటే ఈ పదం వాడకూడదు మీకు నమ్ముకోండొచ్చు, దేహ విరమణ సమైక్యం. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప మనుషులు మరణించాలనే పదం వాడకూడదు, చిన్న పదం. అలాంటి మహనీయులు అన్నప్పుడు మీకు నమ్మకూడదు కాబట్టి ఆ దేహ విరమణ సమైక్యం అంటే మీరు కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. ఆ దేహ విరమణ పొందినప్పుడు ఆ పార్థివ దేశం అక్కడ పెట్టినప్పుడు వారి దగ్గర ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ నాకు ఇంకా గుర్తుందమ్మా. రాశారు, జీవితకాలం పాటు ప్రజోపయోగమైన జీవితాన్ని గడిపారు. ఆస్తులు లేవు, అప్పులు లేవు, పుస్తకాలు పార్టీ లైబ్రరీకి, బట్టలు అవసరం ఉన్న వారికి రాసిన లెటర్ నా కళ్ళ ముందు ఇంకా కూడా కనపడుతుంది. అది వారు లేకపోయినా సమాజం మీద వారు వేసిన అతి గొప్ప ముఖ నన్ను చాలా చెల్లించి. అందుకే రాజేశ్వరరావు గారు మీ సంవత్సరానికి ఎక్కడైనా పోతున్నప్పుడు మేమేమో రాసుకొస్తాం చదవాలి. ఏమి రాసుకొని వచ్చి ఏం చదవడానికి మాకేం ఆరోగ్యదని మీకు ఏం చెప్పగలను? మీకు తెలియని విషయాలు ఏమో నేను చెప్పగలను.
మహా అంటే మీరు చేసిన గతానుభవాలకు సంబంధించి మీ అనుభవం ఏదైనా ఒక విషయం నేను మీకు గుర్తు చేయగలనే తప్ప మీకు చెప్పగలిగే శక్తి అయితే నాకు లేదు. విధంగా నేను మనవి చేస్తాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఆసక్తిగా ఉంటే మీరు ఎవరైనా విరాట్ అని ఒక చిన్న నవల నేను కావాలంటే పంపిస్తాను. విరాట్ అని చిన్నది ఇంతే ఒక పెద్దగా శ్రమ కూడా పడనాకంటే అందులో ప్రధాన వ్యక్తి రాజు సేవ చేసే క్రమంలో భాగంగా ఉన్నప్పుడు ఆ రాజ్యం మీద వాళ్ళు కూడా దండెత్తి ఆ నదిని తర్వాత నది అవతల వాళ్ళు దండేసుకుంటారు రాజ్యం మీద దాడి చేయడానికి. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ రాజ్యం మీదకి తిరుగుబాటు ప్రకటించిన వాళ్ళలో ఒక తమ్ముడు కూడా ఉంటాడు. ఇద్దరు రాజ్యం గురించి పోరాటం చేసే క్రమంలో వాళ్ళు దండేసి తమ్ముడు కూడా చంపేస్తారు, సన్యాసానికి వెళ్తారు, రకరకాల అనుభవిస్తారు, బయట వస్తారు, రకరకాల తర్వాత కొంతకాలానికి ఆయనకి అంటే పర్పస్ అయిపోయి ఆయన వెళ్తాడు, ఆశ్రమం స్వీకరిస్తాడు. తర్వాత ఆశ్రమం కొంతకాలం కొంతమంది వెనక్కి వచ్చారు, తర్వాత కొంతకాలం వచ్చేసరికి ఆ రాజు గుడ్డుడైపోతాడు. అంతకంటే ముందు ఏ రాజ్యంలో అయితే ఈ పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా వెలిగిపోతాయో అప్పటికి కొత్త జనరేషన్ వస్తారు. ఈయన పేరు ఎవరికి తెలియదు. ఈయన చేసిన సాధించిన ఘనవిజయాలు వినంత శక్తి ఆ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ హడవుల్లో వాళ్ళకి ఎవరైతే ఆ స్థానంలో ఆ టైంలో చేసే వాళ్ళ పడతారు. అప్పుడు రాజు మరణిస్తాడు. వాళ్ళు గుర్తింపు లేకుండానే ఈయన కూడా ఒక సందర్భంలో ఆయన కూడా విరమణ చేస్తారు. ఇందులో చాలా ఫిలాసఫీ ఉంది, చాలా గొప్ప డిస్కషన్ ఉంది. విరాట్ అనే నవల సాధ్యమేదో ఓపిక ఉంటే కాస్త చదవండి. అలాగే అంతర్ముఖం అనేది కూడా ఉంది, మీకు పంపిస్తాను కావాలంటే జస్ట్ టైం పాస్ కోసం మీరు చదవండి. అందులో మీరు కూడా ఉద్వేగపరంగా ఉండే చాలా సన్నివేశాల సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే ఈ నాగరిక ప్రపంచం కావచ్చు, స్పీడ్లో కావచ్చు, ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ రాగాలు లేవని కాదు. కొంతమంది వాళ్ళ కార్యక్రమంలో పడి భాగంగా తల్లిదండ్రుల దగ్గర చూసుకోలేము. కొంతమంది నిజంగానే టైం లేక కావచ్చు, కొన్ని రకాలైన సమస్యలు ఉండవచ్చు కావచ్చు. అలాగే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. మీకు తల్లిదండ్రులు ఉన్నాను అనడానికి బిల్డింగ్ ముందు వెళ్తే మీకు లగేజ్ ఉందా అని అడుగుతారు అమ్మాయి. మీకు ఏమైనా లగేజ్ ఉందా? ఒకరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా లగేజ్ అంటే మీ తల్లిదండ్రులు కనుక్కున్నారా లేదా? లగేజ్ ఉంటే నాకు కష్టం, నేను ఆ లగేజ్ గౌరవించుకున్నా ఒక కాదని ఈ కుటుంబం యొక్క ఈ బంధాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతుంది. అంతకు ముందు లేదంటే అంతకుముందు కూడా అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం, ఆత్మతృప్తి మనుషులు ఆడుకునే నాటకమే అప్పట్లో కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ శాతం పెరిగిపోయింది, అంతరాలు పెరిగిపోయింది. సమాజం ఎక్కడో పరిగెడుతున్నారు, పరిగెట్టి పురుస్తున్న కాసుల తడిలో కలిసి నిరుపేదలు అవుతున్నారు. డబ్బుల వర్షంలో కలిసి ఆఖరికి నిరుపేదలుగా పెడుతున్నారు. ఒక సిస్టమ్ సంపాదించిన మనుషులు కావచ్చు. అలాగే 86కి సంబంధించి ఇంటి మధ్యలో గీత గీసి ఆ భాషను ఈ భాషను రకరకాల సంబంధాలు రకరకాలుగా చేసుకొని మానవ సంబంధాలన్నీ కూడా మాస్ గారు ఎప్పుడు చెప్పినట్టు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. నిన్న ఈ ఫౌండేషన్ సంబంధించిన విద్యలు అడిగినప్పుడు విజయవాడ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు ఈ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు, నాయకులు, గొప్ప గొప్ప నాయకులు పేదలకు విరాళంగా ఇచ్చారు. కానీ అదే ఏరియాలో ఇప్పుడు 3 ఎకరాల ల్యాండ్ కోసం మనం అప్లై చేసిన పరిస్థితి ఉందంటే అది వెనుదల నాకు చాలా బాధ కలిగింది. అదే మీకు అమరావతిలో మనం 3 ఎకరాలు అడుగుతున్నాం కదా, నేను ఎప్పుడు చూశాను. కొన్ని లక్షల ఎకరాలు త్యాగం చేశారు. అలాగే వృద్ధాపంగా పోతే ఈ ఎకరాల్లో ఉన్న ల్యాండ్ 80% ఒక 5 ఏళ్లకు బదలు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో అసైన్మెంట్ చేయడం దొరకదు. కాబట్టి 15-20 కిలోమీటర్లు అవసరం. సరే, ఒక 10 ఎకరాల్లో ఇలాంటి ఈ ఫౌండేషన్ పెట్టాలని, మరింత తల్లిదండ్రులకు సేవ చేయాలనే లక్ష్యంతో మీరందరూ కూడా కృషి చేయాలని, అందులో
మా వంతు భాగంగా మేము కూడా మీరు సహకరిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తాను. దీనికి 10 ఎకరాల్లో విస్తరిస్తాను. 5 ఎకరాలు 10 ఎకరాలు కావాలి. అదే మీ లక్ష్యం కావాలి. దాని కొద్దిగా మీరు కృషి చేయాల్సిందిగా మీకు మనం చేస్తాం. పోతే మీకు చెప్పగలిగిన విషయం లేకపోయినా నేను ఒక విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎన్నో రోజుల తర్వాత నా కుటుంబ సభ్యులు కలిశాను అనే భావన వచ్చాను. ఎందుకంటే 1996, 97, 98 నేను మధురంలో చాలా నెల్లబాటున్నాను. తిరిగి మళ్ళీ నా కుటుంబ సభ్యులు కలిశాను. మీరందరూ ఉన్నంత తర్వాత ఆ భగవత దైవం మీ ఆరోగ్యాలు అద్భుతంగా ఉండాలి, శక్తి ఉండాలి, మంచిగా ఉండాలని మీ తరఫున భగవంతుని నన్ను పిలిచి గౌరవించి ఆరోగ్యంగా చెప్పమన్నది, ఆరోగ్యంగా పంచుకోమన్నది. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథి అంటే శుభ్రనాథ్ గారికి మన ఆఫీస్ వారికి సంబంధం కలిసి సత్కరించాలి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే వారు మనకు చెప్పారు, ఇవాళ అబ్బాయి గారు మీ కుటుంబ సభ్యులాగా ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య మన కుటుంబ సభ్యులుగా ఇక్కడికి వచ్చి మన ఆహ్వానాన్ని ఆదరించి ఇక్కడికి వచ్చి సమయాన్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు డాక్టర్ రజనీ గారు వారికి సిఆర్ ఫౌండేషన్లో ఇక్కడ పనిచేస్తూ ఉన్న సందర్భంలో ఎంతోమంది రాష్ట్రవాసులు బయట ప్రజలకి వారికి వారి సేవలకి ఒక అవార్డు లభించింది. ఆ అవార్డును సిఆర్ ఫౌండేషన్ అంకితం ఇస్తూ ఆఫీస్ బేరర్కి ఆ అవార్డుని వారు అలాగే సంస్థగా సిఆర్ ఫౌండేషన్కి ఈ ఆహ్వానాన్ని అందించి వచ్చిన వేదిక మీద అలంకరించిన వారికి, వేదిక ముందున్న వారికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జనగణమనతోటి కార్యక్రమం తవ
शुभ नामे जागे तव शुभाशिष मांगे गाहे तव जयगाथा जन गण मंगल